గం గణపతయే నమః తుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 28 జూన్ 2025 శనివారం, పుష్యమి నక్షత్రం, తదియ. ఈరోజు దీపారాధన నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. శంకరుడు అంటే పరమేశ్వరుడి పటము ఎదురుగా దీపపు వెలుగు ఉండాలి. ప్రత్యేకంగా పలానా దైవం ఎదురుగా అని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ భేదముతో కాదండి. మనము కొన్ని నక్షత్రాల్లో కొన్ని పరిహారాలు చేసినప్పుడు ఆ అధిష్టాన దైవము వెంటనే వరాన్ని ఇచ్చేస్తుంది. ఈ పరమేశ్వరుడు పుష్యమి నక్షత్రంలో దీపం వెలిగిస్తే విపరీతంగా తృప్తి చెందుతాడు. పుష్యమి నక్షత్రంలో దీపం వెలిగిస్తే పరమేశ్వరానుగ్రహం కలుగుతుందనే తెలియదు మనకు. అందుకే నేను ఎంతోమందికి ఒక మాట చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఏమీ చెప్పను నేను. ఎందుకంటే మీకు ఫలానా మంచి మీ చెవిన పడాలి, మీరు ఉద్ధరింపబడాలంటే ఆ భగవంతుడే తీసుకొచ్చి నా పడవ ఎక్కిస్తాడు. నా పడవ అంటే ఈ మారుతి అనుగ్రహం ఛానల్లో మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తాడు ఆయనే. ఎంత గొప్ప ఇక్కడ చూడండి, ఎంత గొప్ప మెసేజో. పుష్యమి నక్షత్రంలో దీపం వెలిగిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈరోజు సూర్యాస్తమయం లోపు నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి పరమేశ్వరుడి ఎదురుగా, అంటే శివలింగం ఉంటే శివలింగం, ఈశ్వరుడి పటం ఉంటే ఈశ్వరుడి పటం ఎదురుగా దీపాన్ని పెట్టండి. ఆ పరమేశ్వరుడు తృప్తి చెందుతాడు కదా, మాకేంటి లాభం అని అనుకోవద్దు. ఆయన తృప్తి చెందితే అన్ని వరాలు మనకు 3,000,000 దేవతలు ఇచ్చేస్తారు. రోజు చెప్తున్నాను కదా, ఈ దీపం వెలిగిస్తే సంతానం, ఈ దీపం వెలిగిస్తే పెళ్ళి అవుతుంది. ఇవాళ అదేం లేదు. ఈ దీపం వెలిగిస్తే ఈశ్వరానుగ్రహం అంతే. ఇంకా దానికి అనంతం, అది ఇంకా బ్లాంక్ చెక్ లాగా మనం వింటూ ఉంటాం, నీ ఇష్టం వచ్చినంత రాసుకో, అనుభవించు అని. ఆయన వరం కూడా అంతే, నీ ఇష్టం అనుభవించు, నీ తనివి తీరా అనుభవించంతే. అది కదా ఈశ్వర మాయ. ఇక అదృష్టం ఐశ్వర్యం అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామవాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు
అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలిముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలిముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి, ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదుగా. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. అదృష్టమైశ్వర్యం జూలై నెలలో 12 రాశుల వారికి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, ఇలా 12 రాశుల వారికి జూలై నెలలో ఏ పాపగ్రహ వీక్షణ చేత దోషాలు రాకుండా ఒక పరిహారం చెప్తున్నాను. ఏం చేయాలంటే జూలై 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో ఒక రోజు మీకు ఎప్పుడు 6వ తారీఖు కుదిరితే 6వ తారీఖు, 7 లేదా 8 లేదా 9, ఈ 4 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు కుదిరినటువంటి రోజు మీ ఇంట్లో కానీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మీ పేరుతో, మీ భార్య పేరుతో, లేదా మీ భర్త పేరుతో, లేదా మీ పిల్లల పేరుతో రుద్రాభిషేకం చేసుకోవాలి. ఒకటి మీ ఇంట్లో చేయించండి, లేదా మీ దగ్గరలో సమీపంలో ఉన్న శివాలయంలో చేయించండి. ఎందుకంటే ఆషాఢ మాసంలో నేను చెప్పినటువంటి 4 రోజుల్లో ఉన్న నక్షత్రాలు విపరీతమైన బలాన్ని పొందుతాయి. అంటే ఆ రోజు అంటే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, ఆ 4 రోజుల్లో విపరీతమైనటువంటి దైవశక్తి యోగము ఉంటుంది. ఆ సమయంలో ఈశ్వరాభిషేకం జరిగితే గ్రహాలన్నీ కూడా ఒక పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయి. అందుకే నవగ్రహాలు ఏ దైవానికి దాన్ని ఏమంటారు, బంధింపబడి, అంటే ఏ దైవం మాట వినలే, ఒక్క పరమేశ్వరుడికి ఆయన కవచంలాగా అలా ఉండిపోయాయంటే ఏంటనుకున్నారు దాని అర్థం? ఒక సేవకులు ఏ దైవానికి కూడా వాళ్ళు సేవకులు అవ్వలేదు, ఈశ్వరునికి అయ్యారు. తప్పకుండా ఈ పరిహారం
నేను చెప్పిన 4 రోజుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు మీ ఇంట్లో చేయించుకోండి, మీరు కూర్చొని చేయండి, లేదు మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చేయండి. ఒక్కసారి నేను చెప్పిన మామూలుగా మనం ప్రతి నెల గుడికి వెళ్తుంటాం, ప్రతి సోమవారం వెళ్తూ ఉంటాం, శివాలయానికి వెళ్తాం, అర్చన చేయిస్తాం, ఇవన్నీ ఓకే. కానీ నేను చెప్పిన 6, 7, 8, 9 తారీఖుల్లో మీరు చేశాక జూలై నెల అంతా కూడా మీకు ఎలా ఉంటుందన్నది మీరు చూడండి. ఎన్ని పనులు అవుతాయో, ఎంత ధనలాభమో మీకు తెలుస్తుంది. 12 రాసుల వారు ఈ పరిహారం చేసుకుంటే చాలు. ఇక కార్యసిద్ధి మంత్రం, మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి అపనిందలు అన్నవి రాకుండా రక్షింపబడతారు. ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి, నా బిడ్డ ఉంది, ఎవరో కాదు, నా బిడ్డ ఉంది, నా బిడ్డ గురించి రకరకాలుగా ఏదో నిందలు వస్తూ ఉంటాయి. నిజానికి అక్కడ ఏముండదు, కానీ చూసేవారికి ఏదో జరుగుతోందనో భావించి నిందలు జరగడం, నిందలు రావటం, ఏం చెయ్యని దానికి నిందలు పడడం, చిన్న విషయం పెద్దదిగా చర్చకు రావటం. ఈ అపకీర్తి అన్నది ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా 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 ప్రమాదం. సరే, మగవారు పిల్లల విషయానికి వచ్చినా కూడా అపకీర్తి, చెడు అలవాట్లని ఇప్పుడు ఇక్కడ 4 కూర్చొని ఏదో మద్యం సేవిస్తున్నారు. ఆ 4తో మీ అబ్బాయి ఉన్నాడు, అతన్ని కూడా అందులోకి లెక్క వేస్తారు. మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నా అందులోకి లెక్క కడతారు. లేదు మీ భర్త విషయం, భర్తకు ఏదో అపకీర్తి, ఆఫీస్లోనో ఎవరో అమ్మాయితోనో ఏదో అనో ఇంకోటనో, లేదా మీ భార్యకు, అలా ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక అపకీర్తి కొన్ని దోషాల వల్ల వస్తూ ఉంటుంది. దాన్ని అవయోగ దోషం అంటారు. ఏం దోషం? అవయోగ దోషం. కాబట్టి ఈ మంత్రం చదివితే ఆ అపకీర్తి అనేది పోతుంది, ఆ అవయోగ దోషం అనేది పోతుంది. ఇక ఇప్పటి వరకు వచ్చింది కాదు, ఇక ముందు రాకుండా మీరు కాపాడబడతారు. ఈరోజు శని నక్షత్రం. ఈ మంత్రం ఖచ్చితంగా రాత్రి పడుకునే లోపు ఇంటిల్లి పాదిలి చదవాలి. ఎందుకంటే అపకీర్తి ఎవరికి వద్దండి, అపకీర్తి నాకొద్దు, నా పిల్లలకొద్దు, నా భార్యకొద్దు, నా తండ్రికి వద్దు, ఎవరికి వద్దు. ఇప్పుడు ఉద్యోగం కావాలి, మా తమ్ముడికి కావాలని నేను కోరుకుంటాను, కానీ అపకీర్తి వాడికి రావద్దు, నాకు రావద్దు. కాబట్టి అందరూ చదువుకుంటే మంచిది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం వల్లభ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం వల్లభ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం వల్లభ గణపతయే నమః. ఈ వల్లభ గణపతి పుష్యమీ నక్షత్రంలో విపరీతంగా యోగిస్తాడు. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఇంటిల్లి పాదిలి అందరికీ అపకీర్తి లేకుండా, అవయోగ దోషం లేకుండా రక్షింపబడతారు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.